లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీత్ సెష్లెన్ దానియేల్ గారు 1957వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తేదీన చేసిన ప్రసంగము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 6 నుండి 9వ వచనం వరకు చూసినట్లయితే, నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించితిని. బబులోను చెర నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించిన 3 గొప్ప నాయకుల్లో నెహెమ్యా ఒకడు. దేవుడు నాయకులను లేపును. దేవునితో సన్నిహిత సంబంధములో నడిచిన ఒక గొప్ప నాయకుడు మోషే. మెడవంచని ప్రజలను అతడు వాగ్దాన భూమిలోనికి నడిపించాడు. యెరూషలేము యొక్క నిస్సహాయ స్థితిని గూర్చి విన్నప్పుడు నెహెమ్యా ఏడ్చాడు. రాజులకు రాజైన వాని కొరకు అతడెంత లోతైన అవగాహన కలిగి ఉన్నాడో అది తెలుపుచున్నది. విలువలేని విషయాల కొరకు మరియు తప్పైన విషయాల కొరకు మనం దుఃఖించుంటాం. నెహెమ్యా పరిశుద్ధ నగరం యొక్క పరిస్థితి విషయమై దుఃఖిస్తూ ఉన్నాడు మరియు 2 మాసములు ప్రార్థించాడు. ఒక మనిషి దేవుని చిత్తంలో ఉన్నప్పుడు పరలోకపు వనరులు అతనికి తెరవబడును. మన హృదయాలు దేవునితో సరిగా ఉండవలసి ఉన్నవి. అప్పుడు మనము కొరతలేని వారముగా ఉంటాము. ఆయన పిలుపు మేరకు ఆయన చిత్తమును అనుసరించి దేవుని సేవించుటకు మనం వచ్చాం. ఆయన పని కొరకైన అవసరతలకు మనకు కొరత లేదు. దేవుడు సమస్తమును సరఫరా చేయును. అవును, మనము కఠినమైన పరీక్షల గుండా వెళ్ళాము. అయితే దేవుడు వాటన్నిటి నుండి భద్రంగా మనలను తీసుకొని వచ్చాడు. అటువంటి పరీక్షల గుండా మరలా వెళ్ళుటకు మేం బాధపడము. ఎందుకనగా అవి మమ్మను పవిత్రపరిచినవి. ఒక యాజకుడు ఒక తప్పైన వ్యక్తిని దేవుని మందిరంలో నివసించుటకు తెచ్చుటను నెహెమ్యా కనుగొన్నాడు. అతడు ఉన్నత స్థితిలోనున్న మనిషి. అయితే ఒక పెద్ద మనిషి దేవునికి బదులుగా ఉండలేడు. ఎల్లప్పుడూ దేవుడు మొదటి స్థానంలో పెట్టబడవలసి ఉన్నాడు. దేవుని యొక్క పని ఏదైనా ఈ సూత్రమును పాటించవలసి ఉన్నది. నెహెమ్యా ఈ మనిషి యొక్క వస్తువులను దేవుని ఇంటి నుండి విసిరివేశాడు. దేవుని పనిలో ఒక పెద్ద మనిషి అని, ఒక తప్పైన మనిషిని తృప్తిపరచుటకు మన హృదయాల్లో స్థానం ఇచ్చామేమోనని మన హృదయాలను పరిశోధించుకొనవలసి ఉన్నాము. అలా చేసినట్లయితే ఆ మనిషిని బయటికి త్రోసివేసి దేవునికి చెందవలసిన స్థానమును దేవునికివ్వు. మనుషులను సంతోషపరచుటకు, గౌరవించుటకు మనం చూస్తుంటాం. అప్పుడే ప్రమాదం అనేది వస్తుంది. మన హృదయాల్లో ఏ మూలనైనా సమర్పించబడనది ఏదైనా ఉందేమో మనము చూసుకోవాలి. యెరూషలేము యొక్క పునఃనిర్మాణమునకు కావలసినవన్నీ సరఫరా చేయుటకు దేవుడు ఒక అన్యరాజును ఎంచుకున్నాడు. యెరూషలేము యొక్క పునరుద్ధరణకు ఒక అన్యరాజు తన ధనాగారమును తెరిచాడు. మనము దేవుని చిత్తంలో ఉన్నామా? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 21-23 వచనాల్లో, రాజునైన అర్తహషస్తాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగినెడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసి ఉన్నది. సందేహం లేకుండా అన్నింటినీ సరఫరా చేయము అని ఒక అన్యరాజు చెప్పుచున్నాడు. మనము దేవుని పట్ల నిజమైన వారమైనట్లయితే దేవుడు హైందవులను కదిలిస్తాడు. నెహెమ్యా వలె దేవుని పని కొరకు ప్రార్థించువారు గొప్ప బహుమానం కలిగి ఉన్నారు. త్రోసివేయబడవలసిన అయోగ్యమైనదేమైనా అక్కడ ఉన్నదేమో అని మన హృదయాల్లోని మూలలన్నిటినీ పరిశోధించుదము. దేవుడు మనలో నివసించున్నట్లు మన హృదయములను భద్రపరచుకొనవలసి ఉన్నాము.